వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఎప్పుడూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మరి రామ్ గోపాల్ వర్మ గారి గురించి మనకు తెలిసిన విషయమే. అటు పొలిటికల్ గా కానివ్వండి, మెయిన్ గా చూసుకున్నట్లయితే సినీ డైరెక్టర్స్ గురించి, హీరోస్ గురించి అసలు అవతల వారు ఏమనుకుంటారు అనుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు మరి ప్రస్తుతం ఆయన టాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ గురించి చేసినటువంటి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో అయితే చర్చనీయాంశంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దురంధర్ 2 సినిమాని ఆదిత్యధర్ ని పొగుడుతూనే ఇటు టాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మీద ఆయన ఇటు దురంధర్ 2 సినిమాని ఆదిత్యధర్ ని పొగుడుతూనే ఇటు టాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పైన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. మరి ఈ సినిమా రికార్డులను, ఈ సినిమా వసూళ్లను చూసి టాలీవుడ్ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అసలు టాలీవుడ్ సినిమా వాళ్ళంతా అసలు సంతోషంగా లేరని, ఇప్పుడు వాళ్ళంతా కూడా తిరుపతి కానీ వైష్ణవ దేవాలయానికి వెళ్ళి మొక్కుకుంటున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి మొత్తానికి వాళ్ళని దేవుడే కాపాడాలి అంటున్నారు. అంతేకాకుండా మరో సెన్సేషనల్ కామెంట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. మరి దురంధర్ 2 వసూళ్లను చూసి సౌత్ ఇండస్ట్రీ వణికిపోతుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి అసలు ఈ దురంధర్ 2ని ఏ సినిమా అయినా బీట్ చేయగలదా అంటే అదొక యష్ నటిస్తున్నటువంటి టాక్సిక్ మూవీ మాత్రమే దీన్ని బీట్ చేయగలదు అని కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికే టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్నటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. పుష్ప 2 1800 crores క్లబ్ లోకి చేరిపోయింది. మరి ఇప్పుడు దురంధర్ 2ని చూపిస్తూ మరి టాలీవుడ్ పైన ఇటువంటి సెన్సేషనల్ కామెంట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. మరి దీనిపైన టాలీవుడ్ ప్రేక్షకులు కానివ్వండి, టాలీవుడ్ దర్శకులు కానివ్వండి కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. మరి అంతేకాకుండా ఆయన వణికిపోతున్నారు అనడమే కాకుండా తిరుపతి కానీ వైష్ణవ దేవాలయానికి వెళ్ళి వీళ్ళు మొక్కుకోవాలి, ఇక వాళ్ళకి దేవుడే దిక్కు, దేవుడే కరుణించాలి అన్నట్టుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఒక టాక్సిక్ సినిమా మాత్రమే దురంధర్ని బీట్ చేయగలదని సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు. మరి ఇప్పటికే ఇటు సెన్సేషనల్ మూవీస్ అన్ని కూడా టాలీవుడ్ నుంచి రాబోతున్నాయి. అటు అంటే అల్లు అర్జున్ అట్లీ మూవీ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ మూవీ కానివ్వండి, రామ్ చరణ్ మూవీస్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ దురంధర్ 2 ప్రభంజనం చూసి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వణికిపోతున్నారు అంటూ రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి ఇప్పుడే కాదు, రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో దురంధర్ 2 గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్, దురంధర్ 2తో పాటు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ పైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ దురంధర్ 2 గురించి కూడా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అది ఏంటి అంటే ఆదిత్యధర్ ఇది ఒక ప్రొపగండా మూవీగా తీశారని చాలా మంది చెప్తూ ఉన్నారు. అది కాదు, అసలు ఆదిత్యధర్ తన మార్క్ స్టైల్ ని చూపించారు డైరెక్షన్ లో. తను చేసినటువంటి రీసెర్చ్ ని సినిమా తీయడంలో ఆయన చాలా సక్సెస్ అయ్యారంటూ ఆదిత్యధర్ పైన కూడా ప్రశంసల వర్షం కురిపించారు. మరి ఒక పక్క ఆదిత్యధర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ డైరెక్టర్స్ పైన, ప్రొడ్యూసర్స్ పైన చేసినటువంటి కామెంట్స్ సెన్సేషనల్ గా మారాయి. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు హీరోస్ టాలీవుడ్, కోలీవుడ్ అని చూసుకోకుండా అటు డైరెక్టర్స్ ఇటు రావడం, ఇటు హీరోస్ వాళ్ళ డైరెక్షన్ లో నటించడం కూడా జరుగుతుంది. మరి మోస్ట్ గా మనం చూసుకుంటే మోస్ట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీతో మూవీ తీయడం, తమిళ డైరెక్టర్స్ తో ఎక్కువగా టాలీవుడ్ స్టార్ హీరోస్ మూవీస్ తీస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ డైరెక్టర్స్ తో కూడా తీస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ వణికిపోతుంది, టాలీవుడ్ డైరెక్టర్స్ వణికిపోతున్నారు, ప్రొడ్యూసర్స్ వణికిపోతున్నారు అంటూ రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా టాలీవుడ్ లో నడుస్తుంది. మరి అసలు దీనిపైన టాలీవుడ్ స్టార్ హీరోస్ కానివ్వండి, స్టార్ డైరెక్టర్స్, స్టార్ ప్రొడ్యూసర్స్ అసలు ఏమైనా రియాక్ట్ అవుతారా, అసలు ఏం జరగబోతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలియాలి అంటే మనం వేచి ఉండాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.